ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహబూబ్ బాషా అలియాస్ బిర్యానీ బాషా. అతను గరానా దొంగ. తాళాలు వేసి ఉన్న ఇన్లెట్ టార్గెట్ గా కన్నాలేసి అందిన కాడికి దోచుకెళ్తాడు. పెద్ద కొత్తపల్లికి చెందిన బిర్యానీ బాషాపై 40కి పైగా దొంగతనం కేసులుండగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 దొంగతనాలు చేశాడు. దర్జాగా కారులో వచ్చి చోరీలకు పాల్పడి ఉదయాన్నే దోచిందంతా అమ్మేస్తాడు. మహబూబ్ నగర్ పట్టణంలో గత నెల 29న ఓ ఇంట్లో దొంగతనం చేసి వెండి వస్తువులతో పాటు నగదును దోచుకెళ్లాడు. ఆ కేసును సీరియస్ గా తీసుకొని పోలీసులు విచారణ చేపట్టగా దోచిన నగలను అమ్మే ప్రయత్నంలోనే పోలీసులకు చిక్కాడు. ఇక తనదైన శైలిలో విచారణ చేపట్టి నిజాలు రాబట్టే పోలీసులు పాషా వీక్నెస్ తెలుసుకొని అతనికి ఇష్టమైన బిర్యానీ పెట్టి చేసిన దొంగతనాల చిట్టాను రాబట్టినట్లు తెలుస్తోంది. బిర్యానీ వీక్నెస్ ఉన్న మహబూబ్ బాషా అది తినేలోపు చేసిన దొంగతనాలన్నీ వరుసపెట్టి చెప్పేశాడట. ఇక బిర్యానీ పాషా నుంచి 7 కిలోల వెండి వస్తువులు, 43 గ్రాముల బంగారం నగలు, 26,000 నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని రిమాండ్కు తరలించారు. 29 సెప్టెంబర్ రోజు మహబూబ్నగర్ 1 టౌన్ లిమిట్స్లో ఒక దొంగతనం అయింది. నైట్ ఆ ఇంట్లో దాదాపుగా ఒక 4 కిలోల వెండి, కొంత క్యాష్ పోయింది అనేసి కంప్లైంట్ చేశారు. యాక్చువల్గా దానిలో మనం కొంత టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఒక క్లూ లభించింది. ఒక కార్లో వచ్చినట్లుగా తెలిసింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు కొంత ఎవిడెన్స్ వచ్చి ఆగింది. అయితే ఈరోజు మార్నింగ్ కార్ ఒకటి మనకు రామయ్య బౌలి ఏరియాలో డౌట్ఫుల్గా ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే మనకు 1 టౌన్ సిఐ అప్పయ్య గారును రత్నం సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి వెరిఫై చేయగా ఇతను పారిపోతుండే. యాక్చువల్లీ ఈ సామానంతా కూడా దాంట్లోనే ఉండే. ఇతను ఏదైతే దొంగతనాల్లో కొట్టేసిన మొత్తం ఇవి ఉన్నాయో వెండి సామాన్లు, బంగారం అంతా కూడా అమ్మడానికి అనేసి రాయచూరు వైపుకు వెళ్తున్నాడు. ఈ అఫెండర్ వచ్చేసి మనకు ఇతని పేరు మహబూబ్ పాషా అలియాస్ బిర్యానీ పాషా అంటారు. అంటే నిక్ నేమ్ బిర్యానీ పాషా. అంటే బిర్యానీ పెట్టి కూర్చోబెడితే చెప్తాడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇతను 21 వరకు చేశాడు. దాని తర్వాత మనకు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇతనికి కాల్ ఫ్రాక్చర్ అయింది. సో రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేసి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ దొంగతనాల్లో మనకు మహబూబ్నగర్ 1 టౌన్ 1, 2 టౌన్ 2, రూరల్ 5, దేవరకద్రలో కూడా ఒక 2 అఫెన్సెస్ చేశాడు. ఒక జాన్ డీర్ అనేసి ట్రాక్టర్స్ షోరూమ్ ఉంటుంది రోడ్ మీద, మీకు ఐడియా ఉండి ఉంటుంది. అందులో ఈ డివిఆర్ ఒకటి తీసేసుకున్నాడు. అండ్ ఒక 3,000 క్యాష్ ఒకటి తీశాడు. ఇంకా 3 చిన్న చిన్న దుకాణాల్లో షట్టర్స్ పగలగొట్టి కొంత క్యాష్ తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా ఏమైనా చేశాడా మనకు జడ్చర్ల లిమిట్స్లో అనేది వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికైతే అతను రిమాండ్కి పంపిస్తున్నాం.